ఎక్కడికి వస్తున్నాం? ఎఫ్రాయిం ఏదైనా ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ ఇక్కడ పొందుకుంటారు. అది పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంటే నువ్వు అన్ని బాప్తిస్మం తీసుకోవడానికి టైం పడుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలా మిరకల్స్ చేస్తుంటారు. ఫ్రూట్స్ అంటే గిఫ్ట్స్తో వాళ్ళు ఏం చేస్తారంటే మిరకల్స్ చేస్తుంటారు. కానీ అగ్ని బాప్తిస్మం వాళ్ళకి ఇంక ఇవ్వబడలేదు. ఇట్లాంటి రోజులు వచ్చి దేవా నేను నీకు నీ నామాన్ని దయాలు నిలబట్టినా, నేను అభివృద్ధి చేసిన ఇది చేసినానంటే అక్రమం చేయవాళ్ళు మీరు ఎవరో నాకు తెలియదు, మీరు పక్కకు పొండి అని అంటాడు దేవుడు. ఎందుకంటే మొత్తం సాల్వేషన్ ప్లాన్ మీ లోపల ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, సగంలోనే మీరు ఆగిపోయారు. ఇక్కడ ఇది చేసుకుంటూనే దీంట్లోనే మీరు మిమ్మల్ని మీరు హెచ్చించుకొని నన్ను మర్చిపోయారు, నా సాల్వేషన్ ప్లాన్ మీరు మర్చిపోయారు. కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఇవన్నీ పొందుకున్నాక మనం మిరకిల్స్ అవన్నీ చేస్తూ కూడా మనము అగ్ని బాప్తిస్మాన్ని పొందుకోవాలి. టవర్ ఆఫ్ ఫర్నేస్ దగ్గరకు వచ్చి అగ్ని కలుస్తాను. నెక్స్ట్ వ్యాలీ గేట్. వ్యాలీ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు గాఢంధకారపు లోయలో మనల్ని నట్టు. వ్యాలీ అంటే లోపల దిగుతూనే ఉండాలి, గుంతలో లోయలోకి దిగుదాలి. లోపలికి లోయలోకి దిగినప్పుడు దేవుడు తనను మనకు కనపరచుకుంటాడు. ఈ లోయలో ఉన్నప్పుడే మొత్తం బైబిల్ నేర్పిస్తాడు దేవుడు మనకు. వ్యాలీ గేట్లో ఉన్నప్పుడే దేవుడు బైబిల్ నేర్పిస్తాడు అన్నమాట. ఏంటన్నా అంటే డిగింగ్, మన వాక్యపు లోతులను డిగ్ చేయడానికి దేవుడు నేర్పిస్తాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ తర్వాత డంగ్ గేట్. వ్యాలీ గేట్లో మనలో నుంచి తీయబడ్డ మురికి అంతా కూడా డంగ్ గేట్లో నుంచి బయటకు వేసేస్తారు. ఈజిప్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. డంగ్ గేట్ అనగానే ఈజిప్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలీ గేట్ దగ్గర గాజా స్ట్రిప్లు అంటే ఇక్కడ వరల్డ్ అంతా చెదిరిపోయి ఉన్నారు యూదులు. దేవుడు ఒక రోజు నేను వాళ్ళందరూ సమకూరుస్తా అని చెప్పింది కదా, సమకూర్చిన వాళ్ళందరూ తెచ్చి ఇక్కడ వేస్తాడు దేవుడు. గాజా స్ట్రిప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ గేట్ ఫౌంటైన్ గేట్. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ చూడండి. 7th గేట్ ఈస్ ఫౌంటైన్. 7 నంబర్ ఎవరిది? దేవుని. సో ఫౌంటైన్ గేట్ అనే పేరు ఎందుకు వచ్చింది దానికి? జీవజలపు నది ఊట ఇక్కడ మనం అందుకుంటాం. జీవజలపు నది ఊట అంటే వాక్యము మన కడుపులో నుంచి బయటికి పొంగి పొర్లి వచ్చేస్తాం. అయితే దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ పొందుకుంటాం. ఇది ఎవరికి సంబంధించి? జబులూన్కి సంబంధించి. జబులూన్. వ్యాలీ ఆఫ్ కిద్రోన్ ఉంది. కిద్రోన్ వాగానే అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటా. ఏలియాను దేవుడు ఎక్కడ తీసుకొని పెడతాడు? ఏలియాను 3 సంవత్సరాలు దేవుడు ఎక్కడ? కెరీతు వాకు కిద్రోన్ వాకు దగ్గర ఉంటుంది. ఇది కిద్రోన్, ఇది వ్యాలీ ఆఫ్ కిద్రోన్ ఇక్కడ కింద. అయితే ఇక్కడ ఈ జబులూన్ నది మౌంటైన్ గేట్ బెత్లెహేంలోకి దారి. బెత్లెహేంలో ఎవరు పుట్టిండ్రు? అంటే ఫౌంటైన్ గేట్. మన ఫౌంటైన్ ఎక్కడి నుంచి వస్తుంది? జీసస్ లో నుంచి మనము ఇక జీవజలపు నది ఊటలను వాక్యాన్ని అంటే ఆయననే వర్డ్ కాబట్టి ఆ వర్డ్ని మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 7th గేట్ నీ బెత్లెహేం గేట్ అని కూడా అంటారు. 7th గేట్ని బెత్లెహేం గేట్ అంటారు. ఈ బెత్లెహేం గేట్ బెత్లెహేం నుంచి మళ్ళీ నెక్స్ట్ మనకి ఎక్కడ తీసుకుపోతుంది అంటే ఇలియాత్ బీచ్ దగ్గర తీసుకుపోతుంది. ఎయిలాత్ బీచ్ అని అంటారు, అక్కడ రాసి ఉంటుంది. ఎయిలాత్ బీచ్ దగ్గర రెడ్ సీ అక్కడ బెత్లెహేం నుంచి ఎలియాత్ పోతున్నాం. ఈ గేట్ నుంచి బెత్లెహేం నుంచి ఎలియాత్ దగ్గర రెడ్ సీ ఉంటుంది. రెడ్ సీ దేవుడు అక్కడ పాయలు చేసిండు కదా, అక్కడ గొప్ప అద్భుతం మనం చూస్తాం. ఈ ఫౌంటైన్ గేట్ని షల్లూము ధార అంటారు తెలుగులో. షల్లూము ధార బంద్ చేయొచ్చు నాన్న, ఒకవేళ ఎక్కువ చల్లకుంటే క్లోజ్ అది బంద్ చేసి చాలు. షల్లూము ధార అంటారు ఇక్కడ ఫౌంటైన్ గేట్ దగ్గర. ఏనండి ఇది ఈ షల్లూము ధార అనే పేరు అంటే శిలో కోనేట్ బాగా ఒకటి ఉంటుంది కదా. దేవుడు ఏం చేస్తాడంటే గుడ్డి ఆయనకు ఏం చేస్తాడంటే
మట్టిలో పూసి దాన్ని పేస్ట్ లాగా చేసి కండ మీద పెట్టి ఏం చేస్తే నువ్వు ఆ దాని దగ్గర పట్టుకుంటాడు. అది శీలోము లోయ లేకపోతే శీలోము పాండ్, అది ఒక పాండ్ అనమాట. అక్కడ పోయి కడుక్కుంటాడు. కడుక్కుంటే ఏమైతే ఆయన కళ్ళు తెరవబడతాయి. ఇప్పుడు ఈ ఫౌంటైన్ గేట్ని మనం దేనిలాగా చూసుకోవచ్చు అని అంటే మన ఆత్మీయ నేత్రాలను విప్పే గేట్ అనమాట. మనుషులందరికీ కూడా మామూలు కళ్ళు అయితే ఉన్నాయి కానీ ఆత్మలో దేవుని చూసే కళ్ళు లేవు కదా. సో ఆత్మ నేత్రాలను విప్పే గేట్ అనమాట. ఇక్కడ ఫౌంటైన్ గేట్ దగ్గర ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటామో, జీసస్ అనే వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటామో అప్పుడు మన ఆత్మ నేత్రాలు విప్పబడతాయి అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఒక టవర్ ఉంది. ఇది 4th ప్రేయర్ టవర్, మైటీ టవర్ అని పేరు దానికి. నెక్స్ట్ ప్రేయర్ టవర్, మైటీ ప్రేయర్ టవర్, మైటీ టవర్, గోపురం అంటే మహాగోపురం అని పేరు దానికి. మైటీ టవర్ లేక మహాగోపురం, తెలుగులో మహాగోపురం. ఈ మహాగోపురం దగ్గరికి వచ్చిన మనం ఏమని ప్రార్థన చేస్తాం దేవునికి? మైటీ గాడ్ అని. అప్పుడు అంటే స్తుతులు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో మనము అన్ని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, ఇక్కడ ఏడ్చుకుండదు, ఒకటి సంతోషం, ఆనందం, స్థుతి. ఇయర్ మైటీ గాడ్. ఎందుకంటే ఇవన్నీ మనం అనుభవించుకుంటూ వచ్చినాం కాబట్టి ఆయన ఎంత మైటీనో, ఆయన వాక్యం ఎంత గొప్పదో, ఆయన వాక్యంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్ప అంటే జుంటి తేనె దారుల కంటే కూడా మధురమైనది నీ వాక్యం అని దేవుని ఇక్కడ మనం స్థుతించినప్పుడు యూఆర్ మైటీ గాడ్ అని దేవుని స్థుతిస్తున్నాం అన్నమాట. స్థుతించి నెక్స్ట్ స్టేజ్కి పోతాం. నెక్స్ట్ స్టేజ్ పేరు ఏం పేరమ్మా? వాటర్ గేట్. వాటర్ గేట్ని జియాన్ గేట్ అని కూడా అంటారు. జియాన్, డేవిడ్స్ గేట్ అని కూడా అంటారు. ఎందుకంటే దావీదు సమాధి అక్కడ ఉంటుంది. ఇషాకర్. ఆ వాటర్ గేట్ల నుంచి మనం వెళ్తే హెబ్రోన్కి వెళ్తాము. హెబ్రోన్ నుంచి మౌంట్ జియాన్కి పోతాం. దానిపైన కొంచెం పైన హెబ్రోన్ పైన మౌంట్ జియాన్ ఉంటుంది. సియోన్ కొండ. ఏం జరుగుతుంది సియోన్ కొండ దగ్గర? గుల్గొత్త కొండ దగ్గర. సియోన్ కొండ దగ్గర దేవుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు నిలబడినప్పుడు ఒలీవ కొండ దగ్గరకు వచ్చి నిలబడతాడు. కానీ సియోన్ కొండను దేవుడు పరిశుద్ధపరచుకొని సియోన్ కొండలో నుంచి అద్భుతమైన మనుషులను అక్కడ తన కొరకు ఏర్పాటు చేస్తారు. సియోన్ కొండ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సియోన్ కొండ మోసెస్ వాక్యం రిసీవ్ చేసుకున్న కొండ పేరు ఏం చెప్పండి? సినాయి. అది ఇక్కడ ఉండదు. అది ఏమంటారు అని సౌదీ అరేబియా. సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఇక్కడ ఉంది కదా, గాజాకు కొంచెం ఇక్కడ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కదా సినాయి. అది అక్కడ నేను చూపిస్తాను. మౌంట్ ఆఫ్ ఆలివ్స్. మౌంట్ జయాన్. జయాన్ అంటే నేను తెలుగులో సియాన్ అని చెప్తున్నా కానీ మౌంట్ జయాన్ మీరు తెలుగులోనే రాసుకుని. ఇక్కడ దేవుడు దావీదు సమాధి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అంటే లోపల ఉంటుంది, గోడ లోపల, గోడ బయట కదా, లోపల ఉంటుంది. సో నెక్స్ట్ టవర్ ఏంటంటే గ్రేట్. అంటే వాటర్ టవర్ దగ్గర మనకి ఏం జరుగుతుంది? మన స్పిరిచువల్ లైఫ్ లో ఎస్ అక్కడికి రాగానే దేవుడు ఎవరు? నీటి ఊట. కాబట్టి యెహోవా దేవుడు ఏమంటాడు? నేనే ఆ నీటిని అని చెప్తారు అన్నమాట. అంటే మీరు ఇర్మియా 17వ అధ్యాయంలో చదివితే నేనే ఆ నీటి ఊటను అని చెప్తారు. ఆ నీటి ఊట దగ్గరికి వచ్చినప్పుడు మనము దేవునితో ఏకం. జెర్మయా 17 సరే అక్కడికి వచ్చినప్పుడు మనము విల్ బికమ్ వన్ విత్ గాడ్. దేవుడు మనం వేరు వేరు అనేది ఉండదు అనమాట. ఏకమైపోతాం, స్పిరిట్ లో ఏకమైపోతాం. మన సోల్ దేవుని స్పిరిట్ తోనే యునైట్ అయిపోతుంది అన్నమాట. వాటర్ గేట్